దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మనందరికీ తెలుసు. చిన్న పెద్ద కుల మతాలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జెండాను ఎగరేసి వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు. సాధారణంగా 100కు 100% నిన్న ప్రతి కార్యాలయంలో కావచ్చు, ప్రభుత్వ ఆఫీసు కావచ్చు, లేదా కార్పొరేటివ్ ఆఫీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రతి చోట కూడా జెండాను ఎగరవేస్తారు. అలాగే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆయా ఏరియాల్లో ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో జెండా వందన కార్యక్రమంలో 100కు 100% పాల్గొంటారు. మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి జెండా ఎగురవేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మొదట ఆయన ఒక పౌరుడు, భారతదేశ పౌరుడిగా ఆయనకి జెండా వందనాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. రెండోది, ఒక రాజకీయ నేతగా మాజీ సీఎంగా జెండాను ఎగురవేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. లేదా ఎక్కడైనా జరిగే కార్యక్రమంలో కనీసం పాల్గొనాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆయన ఎక్కడున్నాడు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. సరే, బెంగళూరు ప్యాలెస్లో ఉండటం తప్పు కాదు, నువ్వు అక్కడైనా జెండా ఎగరేయచ్చు. ఇదేమి తాడేపల్లి ప్యాలెసే వచ్చి ఎగరేయాలనేమీ లేదు. నువ్వు ఎక్కడైనా సరే ఆ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొనవచ్చు. మరి నిన్న బెంగళూరు ప్యాలెస్లో జెండా ఎగురవేశాడంటే ఎగురవేయాల. దీంతో నిన్న సోషల్ మీడియాలో ఒక ట్రోల్ మొదలైంది. బెంగళూరు అంకుల్ ఈరోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అని నిన్న ట్రోల్ చేయటం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి పెట్టి వెనకమాల బెంగళూరు యలహంక ప్యాలెస్ లాంటిది ఒకటి పెట్టి ఒక ట్రోల్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. వాస్తవానికి దీన్ని కాసేపు ట్రోల్ అనే అంశాన్ని పక్కన పెడితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి దేశభక్తి. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి దేశభక్తిని నీకు మనసులో ఎన్నైనా ఉండొచ్చు, నీకు ఎంతైనా కోపం ఉండొచ్చు. అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే జెండా ఎగురవేస్తాను అంటే అది తప్పు. గతంలో మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి మీద జనగణమన బాటం రాలేదని చెప్పి కేసు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు ఫైల్ కూడా చేశారు. జనగణమన బాటం అంటే జగన్మోహన్ రెడ్డి జనగణమన బాటం రాదు. సరే, అందరికీ రావాలని నేను అంటలేదులే, కానీ కాకపోతే ఆ వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చి ఉంటే బాగుండేది. రాలేదు, సరిగ్గా పాడలేదు, తప్పులు పాడాడని చెప్పి గతంలో ఒక కేసు కూడా ఉంది. బహుశా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేనే ఫ్లాగ్ హాస్టింగ్లోనే పాల్గొంటే జనగణమన పాడమంటే పాడకపోతే కేసు పెడతారని భయం వేసిందో ఏమో తెలియదు, కానీ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొనలా. సరే, జనవరి 26కే పాల్గొనలేదంటే మొన్న ఆగస్టు 15 కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫ్లాగ్ ఎగరేలా. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజును కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫ్లాగ్ ఎగరవేయలా. మరి ఏంటి దీని రీజన్ ఏంటి? ఎలా సమర్థించుకుంటారు నాకు అర్థం కాల. కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి పేజ్ నుంచి అడ్మిన్ ఒక పోస్ట్ వేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనలా. పోనీ ఈయన దేశం వదిలి బయట దేశాల్లో ఎక్కడైనా ఉన్నాడేమోలే, అక్కడ సాధ్యపడలేదేమోలే అనుకోవటానికి బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు. బయట దేశాలకు ఎటు వెళ్ళాలా, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి మనకు తెలియకుండా అంత ఈజీగా ఏం వెళ్ళడు, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి బెంగళూరు ప్యాలెస్లో ఉండి కనీసం ఒక పూట తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ ఫ్లాగ్ ఎగరేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కదా, 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నావు కదా, 5 ఏళ్ల పాటు జనవరి 15, జనవరి 26, ఆగస్టు 15 నువ్వు చేసావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి, పదవి ఉంటేనే దేశభక్తి, పదవి లేకపోతే దేశభక్తి లేదు, ఏ భక్తి లేదు. ఎలా సమర్థించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లా. పోనీ వైసీపీ వాళ్ళని ఎలా సమర్థించుకుంటారు? పాపం దీనికి ఎవడు సమాధానం చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిన్న అంకుల్ అనే పదం కాసేపు పక్కన పెట్టండిలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జెండా ఎగరవేయలేదు నిన్న అంటే వైసీపీ పార్టీ నుంచి ఒక్కడు కూడా సమాధానం చెప్పట్లా. ఏంటి రీజన్? జగన్మోహన్ రెడ్డి వేయలేనంత క్రిటికల్ పొజిషన్లో ఏమైనా ఉన్నాడా? పోనీ ఏ హాస్పిటల్లోనో ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకోటో సాధ్యపడని ప్లేసుల్లో ఉన్నవాళ్ళు అయితే మనం ఓకే యాక్సెప్ట్ చేద్దాం. అలాంటిది ఏమీ లేదే, హ్యాపీగా బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడే. మరి ఒక 10 నిమిషాలు కిందకు వచ్చి ఆ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి 10 నిమిషాలు. ఫ్లాగ్ హాస్టింగ్ అనేది 10 నిమిషాలు. సగం ఒకసారి ఫ్లాగ్ని లాగి 2 ఫోటోలకి పోజులు ఇస్తే పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. వైసీపీ వాళ్ళకు కూడా కొద్దిగా మనసులో ఉంది, బయటికి కనపట్లేదు, కానీ ఇదేంట్రా బాబు, ఈయన రాజకీయాల్లో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపు నేను ముఖ్యమంత్రి అవుతానంటాడు, కనీసం ఫ్లాగ్ ఎగరేయకపోతే రేపు ఎదుటివాడు అడిగితే ఏం సమాధానం చెప్పాలని పాపం వైసీపీ నాయకులకి కార్యకర్తలకి మనసులో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డిని జెండా ఎగురవేయమని చెప్పే దమ్ము మాత్రం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన మోనార్క్, ఎవడ మాట ఎండో. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జనవరి 26కి ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుందని? పోనీ అది ఏమన్నా మర్చిపోయే డేటా, గుర్తులేని డేటా, అనుకోకుండా ఏదన్నా వచ్చిన పండగ అది ఏమన్నా నాకు తెలియదు అనటానికి కాదు కదా. జనవరి 26కి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలని తెలుసు కదా. మొన్న ఆగస్టు 15కి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆగస్టు 15కి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలి. అంతకుముందు నాకు ఐడియా లేదులే, కానీ
మన 2025 ఆగస్టు 15కి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల, 2026 జనవరి 26కి కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల. అసలు ఆ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనాల, ఆ కార్యక్రమంలోనే ఎక్కడా పాల్గొనాల. కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం హోదాలో జెండాను ఎగురవేశాడు. అప్పుడు నాకు తెలిసి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు, ఇదేం సెక్యులరిజం, ఇదేమి రాష్ట్రం, ఇదేం పార్టీ అని చెప్పి గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. బహుశా జగన్మోహన్ రెడ్డికి మరి భారతదేశ విధి విధానాలు నచ్చట్లేదా ఏందో నాకు అర్థం కావట్లా. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ ఆయన కంటికి సవ్యంగా కనపడతాయి. ఆయన ఓడిపోతే ఏమీ కనపడవు. అంటే గెలుపోటములకు సంబంధించిందా దేశభక్తి అనేది? ఫ్లాగ్ హాస్టింగ్ అనేది గెలుపోటములకు సంబంధించిందా, రాజకీయాలకు సంబంధించిందా? కాదు కదా. కానీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలి. ప్రతి ప్రజాప్రతినిధి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ నిన్న ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొన్నారు. అధికారులతో సహా అందరూ పాల్గొన్నారు, స్కూల్ పిల్లలతో సహా అందరూ పాల్గొన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. మరి ఇదేనా దేశభక్తి? నాకు అర్థం కావట్లా. బెంగళూరులో ఏం చేస్తున్నాడు? ఒక 10 నిమిషాలు ఫ్లాగ్ హాస్టింగ్ చేయలేనంత బిజీగా ఏమున్నాడు? జగన్మోహన్ రెడ్డికి నిజంగా చేయాలని ఉంటే ఎంత కష్టమైనా చేస్తాడు. ఆయన నేను చెయ్యను అనుకుంటే అది ఎంత చిన్న పని అయినా చేయడు. ఫ్లాగ్ హాస్టింగ్ అనేది ఒక చిన్న పని, 10 నిమిషాల పని. ఆయన బెంగళూరు ప్యాలెస్లో నువ్వు తాడేపల్లి దాకా రావద్దు, దానికోసం 10 నిమిషాల కోసం తాడేపల్లి దాకా రావద్దు. ఓకే, నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే ఫ్లాగ్ ఎగరేసి నువ్వు 2 పూలమాలలు వేసి అక్కడ పూలేసి ఒక దండం పెట్టుకుని ఒక ఫోటో ఇచ్చుండుంటే ఈరోజు బాగుండేది కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు అంత ఇది మనకి దేశభక్తి? మరి రేపొద్దున ఎలా నువ్వు నా దేశం, నా ప్రజలు, నా రాష్ట్రం అని నువ్వు ఎలా మాట్లాడతావు ఈ భక్తి లేనప్పుడు? నీ కోసం కాకపోయినా నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు కాబట్టి, ప్రజల మధ్యలో ఉన్నావు కాబట్టి, రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఎగరేసి ఉండాలి. ఎగరేలా మొన్న ఆగస్టు 15కి జెండా ఎగరేలా, అప్పుడు తప్పించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దేశభక్తి రావాలన్నా, జెండా ఎగిరివేయాలన్నా ఆయన సీఎం అయితేనే ఎగరవేస్తాడు. ఇతర దేశాలకి నెల రోజుల పాటు విహారయాత్రలకు వెళ్ళే సమయం ఉంటుంది, కానీ ఒక 5-10 నిమిషాలు జెండా ఎగురవేసే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదు. అధికార పార్టీ మీద గంటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికి సమయం ఉంటుంది, కానీ ఒక 5-10 నిమిషాలు జెండా ఎగురవేయడానికి జగన్మోహన్ రెడ్డికి సమయం లేదు. అబద్ధాలు చెప్పడానికి పుంకాలుగా చెప్పడానికి సమయం ఉంటుంది, కానీ ఒక 5-10 నిమిషాలు జెండా ఎగురవేయడానికి జగన్మోహన్ రెడ్డికి టైం లేదు. ఎలా సమర్థించుకుంటారు దీన్ని? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో? దేశభక్తి, దైవభక్తి ఏది జగన్మోహన్ రెడ్డికి లేదు. తిరుమల లడ్డూనా కల్తీ చేశాం, దైవభక్త లేదు. ఇక్కడ జెండాను ఎగరవేయాలి, ఒక రకంగా అవమానించాం, దేశభక్త లేదు. మరి ఏముంది నీకు? ఎందుకు నిన్ను ప్రజలు నాయకుడిగా ఎన్నుకోవాలి? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అనుకోవాలి? నీ వెనక తినిగే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది నువ్వు చేసే పనులు చూసి. ఇదేమన్నా పండగ? పోనీ ఇదేమన్నా హిందువుల పండగ అయితే నాకెందుకు లేని జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడేమో అనుకోవచ్చు. మన సంక్రాంతికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటికి రాలా. అది అయితే ఆశ్చర్యం కాదు. సంక్రాంతి పండగకి జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అనేది ఆశ్చర్యం కాదు. ఆయన క్రిస్మస్ వేడుకలు అయితే పాల్గొంటాడు, కానీ ఆ హిందూ పండుగల్లో పెద్దగా పాల్గొనడు. ఆయన 99.9% పాల్గొనడు. ఎప్పుడైనా విమర్శలు బాగా ఎక్కువ వచ్చి ఆ ఫోటోలకు ఫోజులు ఇవ్వాలనుకుంటే మాత్రమే కనపడతాడు ఆయన, లేకపోతే కనపడ్డా. మన సంక్రాంతి సమయంలో ఎక్కడ కనపడలే. ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో కూడా లేడు. ఇప్పుడు కూడా ఆయన తాడేపల్లిలో లేడు, బెంగళూరులో ఉన్నాడు ఆయన. మరి అంటే ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఇలాంటి వ్యక్తిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రజలు అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో. సరే, రాజకీయాలను పక్కన పెట్టి సాధారణ వ్యక్తులు కూడా అవును జగన్మోహన్ రెడ్డి ఎందుకు జెండా ఎగిరేలా? అరే మొన్న ఆగస్టు 15కి ఎగరేయలేదు, ఇప్పుడు జనవరి 26కి ఎగరేయలేదు, ఏమనుకుంటున్నాడు అసలు? కనీస దేశభక్తి లేదా అని చెప్పి సాధారణ పౌరులు అడుగుతున్నారు. సమాధానం చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పు, ఏం సమాధానం చెప్తావు? అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అవసరం లేదు. పదవి ఉంటేనే ఆయనలో దేశభక్తి ఉంటుంది తప్ప పదవి లేకపోతే ఆయనకు దేశభక్తి కూడా ఉండదు. కాబట్టి జాతీయ జెండాను కూడా గౌరవించి ఎగరవేయటం అనేది ఆయన చేయడు. సో ఇలాంటి వ్యక్తిని మరి మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. జాతీయ జెండాని గౌరవించి ఎగరైన వాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవడైనా ఎన్నుకుంటాడా? ఇలాంటి వాడిని మా నాయకుడు అని చెప్పుకోవడానికి మీకైనా సిగ్గు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అనగానే ఎరా జగన్మోహన్ రెడ్డి మన జనవరి 26 జెండా ఎగరేసాడా అని అడుగుతాడు, ఏం చెప్తారు సమాధానం? మన ఆగస్టు 15కి జెండా ఎగరేసాడా అని అడుగుతాడు, ఏం చెప్తారు సమాధానం? ఇది రాజకీయం కాదు కదా జెండా అనేది. చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద కోపం మీద ఎగరేయలేదంటే రాజకీయం కాదు కదా అది.
కాబట్టి ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రావాలి లేదా ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు కోరుకోండి. మరి దేశభక్తి లేని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగానో లేకపోతే మీ నేతగానో కోరుకోవాలనుకుంటే అది మీ కర్మ.